హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు కథల ప్రపంచం. ఇవాళ ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన నేర్పరి అనే ఒక చిన్న కథను విందామండి. కమలాపురం రాజదర్బారులో మంత్రి సహాయుడు కొలువుకు పోటీ నిర్వహించారు. అందులో పాల్గొని అనంతుడు, ఆనందుడు చివరి దశకు చేరుకున్నారు. తర్వాత పోటీ దేవాలయం కోనేరు దగ్గర ఉంటుందని ప్రకటించాడు మంత్రి. ఏ పోటీ నిర్వహిస్తారోనని ఆసక్తితో ప్రజలంతా అక్కడికి చేరుకున్నారు. కాసేపటికి భటులు 2 పెద్ద బాణలు కోనేరు దగ్గర పెట్టారు. పోటీదారులు ఇద్దరూ కూడా పోటీకి సిద్ధంగా ఉన్నారు. మంత్రివారికి చెరో జల్లెడి ఇచ్చి వీటిలో నీటిని పట్టి గట్టునున్న బాణ నింపాలి, ముందుగా నింపిన వారే విజేత అని చెప్పాడు. అది విని అనంతుడు, ఆనందుడితో సహా అంతా విస్తుపోయారు. జల్లెడతో నీళ్లు పైకి తీసేలోపే రంధ్రాల్లోంచి బయటకు వచ్చేస్తాయి కదా, మరి బాణలు నింపేదెప్పుడు అని అందరూ అనుకోసాగారు. పోటీ మొదలవ్వగానే అనంతుడు జల్లెడతో నీళ్లు తీసుకెళ్లి బాణలో పోయిసాగాడు. కాని ఎంత ప్రయత్నించినా 1-2 బొట్లే బాణలో పడుతున్నాయి. ఆనందుడు మాత్రం జల్లెడ చేతిలో పట్టుకొని కోనేరులో ఈత కొడుతున్నాడు. ప్రజలంతా ఆనందుడు పడుతున్న శ్రమ చూసి బాణ నింపలేకపోయినా ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి తనే గెలుస్తాడనుకున్నారు. కొంత సమయం గడిచాక ఆనందుడు ఈదడం ఆపేసి జల్లెడతో నీళ్లు బాణలో పోయడం ప్రారంభించాడు. అప్పుడు జల్లెడలో నుంచి నీరు బయటకు కారిపోవటం లేదు. దాంతో అందరూ ఆశ్చర్యపోయారు. కాసేపటికి అతని బాణ నిండింది. ఇదెలా జరిగిందో పరిశీలించి మంత్రి ఆనందుడిని విజేతగా ప్రకటించాడు. అక్కడున్న వాళ్ళందరికీ ఆనందుడు బాణ ఎలా నింపాడనే సందేహం కలిగింది. అప్పుడు ఆనందుడు, జల్లెడతో బాణను నింపడం అసాధ్యం, అందుకే కోనేరును పరిశీలించాను. దేవాలయం పక్కనే ఉండటంతో భక్తులు వేసిన నాణేలు ఇందులో ఉన్నాయి. ఈత కొడుతూ వాటిని జల్లెడలో వేసుకున్నాను. దాంతో జల్లెడ అడుగున భాగమంతా వాటితో నిండింది. తరువాత దాంట్లో నీళ్లు నింపి బాణలో పోశాను అని చెప్పాడు. ప్రజలంతా అతని తెలివితేటలకి, సమయస్ఫూర్తికి మెచ్చుకున్నారు. చురుకైన సహాయకుడు దొరికాడని మంత్రి సంతోషంగా ఆనందుడిని తీసుకుని రాజదర్బారుకు బయలుదేరారు. ఏ పనైనా ఆలోచించి నేర్పరితనంతో చేస్తే విజయం మనదే అన్నది ఈ కథ నీతండి. ఇంకా కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్.